చేతులతో బుద్ధి రాదు. పోలీస్ స్టేషన్ లో పోయిన తర్వాత అట్లా అన్ని కొన్ని డిస్టర్బ్ అయింది. కాకపోతే అన్న చెప్తున్నారు జరుగుతూనే లేరు, కావాలని టార్గెట్ అయితే చేసినారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని పోయినామన్నా మన వాళ్ళందరినేమో కొట్టి బయటకు వెళ్ళగొట్టేసారు. వాళ్ళని 100 మందిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ గేట్లు తన్నుకొని లోపలికి వచ్చేస్తే కూడా వాళ్ళ మీద యాక్షన్ లేదు, ఒక మాట కూడా రామ్ యాదవ్ అక్కడ కూడా చంపేస్తాం యాక్చువల్లీ అన్న ఎంబడే ఉన్నారు, వీళ్ళిద్దరేమో బయట ఉండిపోయింది. అట్లా ఈయన బతికిపోయి వీళ్ళిద్దరిని అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ముగ్గురు మీద మేము పోలేదు కదా, ఎట్లయినా ఆయన కోపం అయితే అదే ఉందన్న. మళ్ళా ఈవినింగ్ ఛాలెంజింగ్ వస్తామని వచ్చారు మనకి, మేమంతా రెడీ అయినాం, మేము కూడా 100 మంది రెడీ అయినాం. మమ్మల్ని ఏం చేసి చక్కగా నన్ను తీసుకొని అసలు పోలీస్ స్టేషన్ వేసి అన్నం రాకుండా అన్న ఇంట్లోనే అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి కూర్చోబెట్టి వాళ్ళు వచ్చి షో చేసిపోయారు గంట అన్నం కూర్చున్నాను పాపం వెంకటేంది నిజంగా చాలా ఘోరం. ఆయన మీద నీళ్ళు చల్లడం, వాటర్ బాటిల్ సీట్ లేదని ఆయన కూడా కూర్చోలేదు. నేను చెప్తున్నాను మీరు కూర్చోండి అన్న నిలబడతామంటే అట్లా మమ్మల్ని కాపాడుకోవడంలోనే ఉన్నాడు. ఒక జరిగింది బ్యాడ్ ఇన్సిడెంటే కానీ టోటల్ కాంగ్రెస్ వాళ్ళకి అయితే చరిత్ర క్లోజ్ అయింది. అస్సలు టోటల్ గా ఒక్కటే రిక్వెస్ట్, ఒక్క దగ్గర కాదు. ఇప్పుడు హరీష్ అన్న క్యాంప్ ఆఫీస్ మీద పోయి అక్కడ గెలిచి మలిపించింది ఎవరు అట్లా కాదు. ఇక్కడ డైలాగ్ అది పెట్రోల్ పోసి కాల పెడతా. పోలీసులు ఎంత 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 ఎట్లా మారిపోయారంటే దాని ఏమంటారు, దాన్ని గుమాస్తాల కంటే అధ్వానంగా మారిపోయారు. గుమాస్తాలు కూడా కాదు, బానిసలుగా మారిపోయారు, కట్టు బానిసలు అంత నికృష్టంగా పనిచేస్తున్నారు. వాడు నేను పెట్రోల్ పోసి కాల పెడతా అంటే కూడా కేసు పెట్టాడు. నాకు అర్థం కాదు. ఇంకా పోరడు కూడా రీట్వీట్ కొడితే వాడి మీద కేసు శశిధర్ గౌడ్ అనే పిల్లగాడు ఇలా ఇంత ఓపెన్ గా చంపేస్తాను ఒక ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రిని అంటే కేసు కాదా? ఇది రాష్ట్రం, ఇది పోలీసులు. అందుకే నేనేమంటా అంటే ఒక్కొక్కరి పేరు రాసుకోండి. ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఎవడెవడైతే బాగా ఎగురుతాడో ప్రామిస్ చేస్తున్నాం మీకు. నేను కేసీఆర్ చెప్పినా నేను నెక్స్ట్ టైం ఇక్కడ నేనైతే మంచోని కాదు. మీరు దయచేసి ఒకటే రిక్వెస్ట్, హిమ్మత్ కోల్పోకండి. మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు సార్. ఈ రోజు వరకు కూడా ఆర్థికంగా ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఎవ్వరు చేతకెళ్ళి జెండాతో సహా మేము ఉద్యమకారులు ఈ రోజు నుంచి మేము చూడలే. ఎప్పుడు మేము కొట్లాడుకున్నాం, తిరిగినాం, పెట్రోల్ ఏం చేసినాం, కానీ అన్న వచ్చిన కాంచి గౌరవం ఉంది. సేమ్ టైం ఆర్థికంగా కూడా ప్రతి చిన్న ఒకటే కాదు, ప్రజలకు సౌలత 100%. హైదరాబాద్ చెత్తకుప్ప మీద ఊర్లో దిగినోడు డైరెక్ట్ రోజు మంచిగా చేస్తుండ్రు. మల్లికార్జున కాన్స్టిట్యున్సీకి ప్రతిపక్షంలో కూడా 1000 కోట్లు తీసుకొచ్చిన వ్యక్తి అన్న. ఒక 100 ఫీట్ రోడ్డు తీసుకొచ్చాడు, అదొక 800 కోట్లు. ఆర్యూబీ ఏఓసీ సెంటర్, ఆర్కేపురం ఫ్లైఓవర్. నా డివిజన్ లో మీకు ఎలక్షన్ ముందు చెప్తున్నాను రిజర్వ్ బ్యాంక్, అది మళ్ళీ అంటే పొద్దున్న లేసిన ప్రజాక్షేత్రంలో ఉంటున్నాను. ఒక మంచి ఎమ్మెల్యే, ఒక రావణాసుని పంపించి ఒక రాముని తెచ్చుకున్నాను. కాకపోతే మధ్య మధ్యలో పొద్దున్న లేస్తే ప్రజాక్షేత్రం ఆఫీస్ 12:30 వరకు, తర్వాత ఆఫీసర్ దగ్గరికి ఏ మీటింగ్ మొదలైనా కానీ ఏ ఎమ్మెల్యేని చూడలేదు. అది కూడా ప్రతిపక్షం నుండి సాయం ఉన్నప్పుడు అందరితో ఇట్లా కలిసేటోడు ఉన్నాడు. అందరు గుర్తు చేస్తారు పక్కపాటు. సాయం ఉన్నప్పుడు కొంతమంది అందరితో కలిసి కూడా ఇవాళ మంచి ఎమ్మెల్యే వచ్చి గుండగాలు, రౌడీగాల సంగతి గట్టిగా మేము చూసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా సరే ఇట్లా ఒకరి మీద బ్యాడ్ అయితే వాళ్ళ మీద ఏమన్నా ఇబ్బంది పెడితే అందరం పోవాలి. 500 మంది జమ కావాలి, పోవాలి. మనం కూడా ధర్నా కూర్చోవాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళ సంగతి డీసీపీకి మాట్లాడితే పోయిన వాళ్ళు కలిసినప్పుడు ఏమంటాడు, చేస్తా బానిసలు తెల్లాలి ఖాళీ చెప్తారు.
మన టైం వస్తుంది కొద్దిగా ఒక సంవత్సరం కేజీఎఫ్ సంవత్సరం అనిపిస్తున్నాను మొత్తం పోలీసులను దాని గురించి సంవత్సరం మేము అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నారు రాత్రి ఏమవుతుంది ఎట్లా గడుస్తుంది పొద్దుగంటే మొత్తం ఆర్థికంగా దెబ్బ మనం చేసుకునే బిజినెస్ క్లోజ్ చేసుకుంటున్నాం నిజంగా మా నెంబర్ పోనప్పుడే డిసైడ్ అయిపోయాడు ఖచ్చితంగా నాకు దెబ్బలు పడితే ఒక 5 పంచాయతీలు అయితే ఒక 10 కేసులు అయితే డిసైడ్ కానీ వాడు ఆర్థికంగా నా బిజినెస్ జోలికి వచ్చి క్లోజ్ చేసి ఎట్లంటే అష్టదిగ్బంధం చేసి మనిషికి వచ్చేస్తాను నమస్కారం చేయొద్దు మాకు కరుడు కట్టిన టిఆర్ఎస్ సిఐలని ఏసీపీలను డీసీపీలను కరుడు కట్టిన కానిస్టేబుల్ కూడా మనోడు అంటారు. గులాబ్ జెండా సత్యనారాయణ ఉంటే మీరు అప్పుడు భయపడేది సమస్య. అంత అయినాక వచ్చాడు మళ్ళా మీకు కాలు మొక్కుతాడు మేము ఎంట్రీ కూడా ఉండదు ఆ భయం ఉందా చాలా ఫేస్ చేసుకున్నాం అన్న కూడా ఉండదని చెప్తాను ఇదివరకు ఎక్కువ ఉండదు కదా. వర్షం